వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. మా యొక్క ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఎవరైనా పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో కౌన్సిలింగ్ సంబంధించిన పర్సనల్ గైడెన్స్ కావాలనుకున్న అభ్యర్థులు డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంది, దాని ద్వారా సంప్రదించి మీకు ఎంసెట్కి కానీ, జోసాకి కానీ, మిగతా ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ సంబంధిత వేరు గ్రూప్స్ ఉన్నాయి, వాటిలో జాయిన్ అవ్వచ్చు. లేదు జనరల్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్న వారు డిస్క్రిప్షన్లో ఇచ్చిన అదే నెంబర్కు హాయ్ అని మెసేజ్ చేయండి, నేను మీకు గ్రూప్ లింక్ షేర్ చేస్తాను. ఆ లింక్ ద్వారా మీరు జనరల్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. మరి మనకు ఈరోజు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, మనకు అడ్వాన్స్ జేఈకి సంబంధించి జూన్ 1న ర్యాంక్స్ రాబోతూ ఉన్నాయి. మరి సగటు ఎంపీసీ విద్యార్థి యొక్క టార్గెట్ ఐఐటి, ఇది అందరికీ తెలుసు. ఒకవేళ ఐఐటి రాకపోయినా ఎన్ఐటీస్ కానీ, ట్రిపుల్ కానీ, జిఎఫ్టీఎస్ కానీ ఓవరాల్గా జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ ద్వారా మంచి ర్యాంకు పొంది జోసా కౌన్సిలింగ్లో మంచి సీటు పొందడం ముఖ్య ఉద్దేశం. వాళ్ళ టార్గెట్ కూడా అదే. దానికోసం చాలా సంవత్సరాలుగా ఎఫర్ట్ ఇస్తూ వచ్చారు. మరి చివరి అంకం వరకు విద్యార్థులు చేరుకోగలిగారు. మరి ఇక్కడ రాబోయేది ఏదైతే మీరు అనుకున్న టార్గెట్ ఐఐటి ఉందో దానికి సంబంధించి అడ్వాన్స్ పరీక్ష యొక్క ఫలితాలు రాబోతూ ఉన్నాయి. మరి ఆల్రెడీ మీకు కొంతవరకు 25న కీలో మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది తెలిసిపోయింది. దాన్ని బట్టి లాస్ట్ 2 years 3 years అంచనా ప్రకారం మనం ఎంత ర్యాంక్ వస్తుందో కూడా కొంతవరకు ఎక్స్పెక్ట్ చేయగలిగాం. ఎంత ఎక్స్పెక్ట్ చేసినా ఫైనల్గా వాళ్ళు ఇచ్చే ర్యాంక్ అనేది ఫైనల్ అనేది మనం అందరికీ తెలిసిన విషయం. మరి ఎందుకు ఐఐటి అంత క్రేజీ ఉంది, మరి ఐఐటీని ఎందుకు ఎంచుకోవాలి, చాలా ఐఐటీల పేరు మీద, కోచింగ్ మీద ఎందుకు ఇన్ని కోట్ల బిజినెస్ నడుస్తూ ఉంది అంటే, భారతదేశంలో ఎన్ని విద్యా సంస్థలున్నా ఇప్పటికీ బ్రాండెడ్ ఇన్స్టిట్యూషన్స్గా ప్రభుత్వ రంగంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ ఐఐటికి గుర్తింపు పొందడం జరిగింది. దానికి ఉన్న క్రేజీ దృష్ట్యా చాలామంది విద్యార్థులు అటువైపు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఐఐటిలో చేరి విద్యార్థి కంప్లీట్గా రీసెర్చ్ ఓరియంటెడ్గా చదివి విద్యార్థి ఒక నూతన దృక్పథాన్ని కలిగి ఉంటూ తన బ్రాంచ్పై పూర్తి పట్టు సాధించి ఒక సంపూర్ణమైన అవగాహన, సబ్జెక్ట్ గ్రిప్ సాధించి మంచి ఉన్నత స్థాయికి ఆ సబ్జెక్టుకి సంబంధించి వినూత్నంగా ఎన్నో ఇన్నోవేషన్స్ చేయాలని ఐఐటి విద్యార్థులు ఆశిస్తూ ఉంటారు. దానికోసమే ఐఐటిలో జాయిన్ అవ్వాలని ఆశిస్తూ ఉంటారు. మరి భారతదేశంలో మనకు తెలుసు ఐఐటీస్ ఇప్పటికీ జస్ట్ 23 ఐఐటీసే ఉన్నాయి. మరి దాదాపు ఇన్ని కోట్ల మంది ఉన్న ఈ దేశంలో ఈ ఐఐటీలకు ఉన్న ప్రాధాన్యతను దృష్ట్యా ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. మరి భవిష్యత్తులో కొంతమేరకైనా ఐఐటీల సంఖ్యను పెంచాలి. ఎందుకంటే కాంపిటీషన్ దృష్ట్యా కావచ్చు, తప్పకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, నిష్ణాతులైన ఎక్స్పర్ట్స్ బయటికి రావాలంటే ఐఐటి విద్యా సంస్థలు తప్పకుండా పెంచాల్సిన అవసరం ఉంది. కాబట్టి భవిష్యత్తులో పెంచుతానని ఆశిద్దాం. మరి జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఐఐటీస్కి ఎందుకు ప్రాధాన్యత ఇస్తారనే దానిపై ఈరోజు మనం చర్చిద్దాం. మరి ఐఐటీస్కున్న దృష్టితో చాలామంది యాస్పిరెంట్స్ వాళ్ళకు అడ్వాన్స్లో ఎంత ర్యాంక్ వచ్చినా కనీసం ఐఐటీలో ఏదో ఒక బ్రాంచ్లో జాయిన్ అవ్వాలని చూస్తూ ఉంటారు. మరి నిజంగా ఐఐటీలో ఏ బ్రాంచ్ వచ్చినా, ఐఐటీలో ఏ బ్రాంచ్ వచ్చినా జాయిన్ అవ్వచ్చా అని కూడా కొంతమంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు యాస్పిరెంట్స్. అంటే వారికి అప్పటి వరకే ఇంకా ఏమైనా అవకాశాలు అడిషనల్గా ఉన్నాయా, దీనికంటే బెస్ట్ ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయా వివిధ ఎంట్రన్స్లో అనే దానిపై ఈ ఐఐటీలో ఏ బ్రాంచ్కైనా వెళ్ళొచ్చు అనే దానిపై కొంత ముడిపడి ఉంటుంది. మరి ప్రధానంగా మీకు టాప్ ఐఐటీస్ అయితే మీకు తెలియంది కాదు. జనరల్గా మనకు టాప్లో బాంబే కావచ్చు, చెన్నై కావచ్చు, ఢిల్లీ కావచ్చు, కాన్పూర్ కావచ్చు, ఖరగ్పూర్ కావచ్చు, గౌహతి కావచ్చు, నెక్స్ట్ మనకు హైదరాబాద్ కావచ్చు, ఇండోర్ కావచ్చు, ఇట్లాంటి టాప్ ఐఐటీస్. మిడిల్లో చూసుకుంటే మనకు ఐఐటి పాట్నా కావచ్చు, జోధ్పూర్ కావచ్చు, ధన్బాద్ కావచ్చు, ఇట్లా చాలా ఐఐటీస్ ఉన్నాయి. లోయర్లోకి వెళ్తే మరి తిరుపతి కావచ్చు,
పాలక్కాడ్ కావచ్చు, బిలాయ్ కావచ్చు, జమ్మూ కావచ్చు, ఇట్లాంటి అంటే నేను కొన్ని చెప్తున్నాను, మీకు అలా లిస్టు షేర్ చేయడం జరిగింది. మరి ఇక్కడ మనకు వచ్చిన ర్యాంక్ని సరిగ్గా ఐఐటీస్లో ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలని దానిపై మనం పరిశీలిస్తే, ఐఐటీలో మీకు ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుతం ఎక్కువ మంది ఆశిస్తున్న బ్రాంచ్ మీకు తెలియంది కాదు, సిఎస్సి లేదా సిఎస్సికి అనుబంధ బ్రాంచ్లు ఏఐ కావచ్చు, ఏఐడిఎస్ కావచ్చు, మొత్తం మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ బ్రాంచెస్ కూడా ఐఐటీలో ఉంటాయి. కాబట్టి దానిపై మొగ్గు చూపుతున్నారు విద్యార్థులు, మొదటగా దానికి ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. మరి టాప్ ఐఐటీస్లో మనం చూస్తే బాంబేలో అయితే ఓపెన్ ర్యాంక్ దాదాపు ఎప్పుడు 60 నుంచి 65 మధ్యలోనే కంప్లీట్ అయిపోతుంది. అంటే కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసిన ఆల్మోస్ట్ మెజారిటీ విద్యార్థులు ఐఐటి బాంబేకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అంటే అది ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో థర్డ్ ప్లేస్లో ఉన్నప్పటికీ ఇప్పటికీ ఐఐటి ముంబైదే పై చేయి. దానికి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, హిస్టరీ కావచ్చు, చాలామంది విద్యార్థులు అటువైపు మొగ్గు చూపడానికి ఎంతో కారణం. మనకు చెన్నై కానీ, మద్రాస్ కానీ, లేదా ఢిల్లీ కానీ, ఈ మధ్యలో ఢిల్లీ కూడా చాలామంది ఆస్పిరెంట్స్ ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే రేపు ఆఫ్టర్ బీటెక్ తర్వాత భవిష్యత్తులో సివిల్స్ వైపు వెళ్ళాలనుకుంటే అక్కడ కొంత సోర్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఢిల్లీని కూడా చూజ్ చేసుకుంటున్నారు. ఇకపోతే ఐఐటి మద్రాస్ కూడా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్లో చాలా ముందు ఉంది, టాప్లో ఉంది. కాబట్టి మద్రాస్ వైపు కూడా చూజ్ చేసుకుంటారు. టాప్ 5 ఐఐటీలో మీరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్రాంచ్, ఏ బ్రాంచ్ వచ్చినా మీరు ప్రిఫర్ చేయొచ్చు, ఎందుకంటే అక్కడ ఐఐటి బ్రాండ్ అనేది ఉంటుంది. మరి అదే రకంగా టాప్ 10 వరకు కూడా మీరు ఏ బ్రాంచ్ వచ్చినా, అయితే సిఎస్సి కావచ్చు, లేకపోతే ఈసీ కావచ్చు, లేదా డబ్ల్యూఈ కావచ్చు, అక్కడ ఉన్న బ్రాంచ్లను బట్టి మీరు ఆల్మోస్ట్ ప్రిఫర్ చేయొచ్చు. మరి తర్వాత కొంత లోయర్ ఐఐటీస్కి వచ్చినప్పుడు, లోయర్ ఐఐటీస్ అంటే మనకు నూతనంగా ఏర్పడ్డ ఐఐటీస్లో కొన్ని తిరుపతి కానీ, పాలక్కాడ్ కానీ, బిలాయ్ కానీ, జమ్మూ కానీ, ఇట్లాంటి ఐఐటీస్లో మనం చూసినప్పుడు మరి ఇక్కడ కూడా ఐఐటీస్ ఇవి కూడా ఎంచుకోవచ్చు. అంటే డెఫినెట్లీ ఐఐటి బ్రాండ్ కోసం అవి కూడా ఎంచుకోవచ్చు. కాకపోతే మీకు జేఈ మెయిన్స్లో మంచి పర్సెంటేజ్ ఉన్నప్పుడు, లేదా మంచి ర్యాంక్ జేఈ మెయిన్స్లో మీకు టాప్ 3, 4, 5లో సిఎస్సి లాంటి బ్రాంచ్ కానీ, ఈసీ లాంటి బ్రాంచ్ కానీ టాప్ ఇన్స్టిట్యూషన్లో మీకు వచ్చే అవకాశం ఉన్నప్పుడు కొంతవరకు ప్లేస్మెంట్స్ దృష్ట్యా కావచ్చు, లేదా ఆల్రెడీ అవి టాప్ ఎన్ఐటీస్ కాబట్టి వాటి వైపు ఇక్కడ లోయర్ ఐఐటీస్లో నార్మల్ బ్రాంచ్లకు లేదా బ్రాంచ్లకు వెళ్ళకుండా టాప్ ఎన్ఐటీస్ వైపు కూడా వెళ్ళవచ్చు. లేదు సార్ మాకు తప్పకుండా ఐఐటి బ్రాండే కావాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా చివరి ఐఐటి వరకు కూడా జాయిన్ అవ్వచ్చు. మరి ఐఐటీలో జనరల్గా మనకు సిఎస్సి కావచ్చు, సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ కావచ్చు, ఈసీ కావచ్చు, డబ్ల్యూఈ కావచ్చు, ట్రిపుల్ఈ కావచ్చు, లేకపోతే ఇట్లా చాలా బ్రాంచెస్ ఉంటాయి. మన ప్రధానంగా మనకు ఇంకా మెకానికల్ కానీ, సివిల్ కానీ ఇట్లాంటి బ్రాంచ్లు కూడా ఉంటాయి. అవి కాకుండా చాలా నాన్ టెక్నికల్ బ్రాంచెస్ కూడా, మెటీరియల్ ఇంజనీరింగ్ అని, మెటీరియల్ సైన్స్ అని, లేకపోతే పిజి, చాలా కొత్త కొత్త బ్రాంచ్లు చాలా ఉన్నాయి. మరి వాటిలో కూడా మీరు కట్ ఆఫ్ చూసి ఉంటారు. మరి మనకు ఎక్కడైనా జేఈ మెయిన్స్లో స్కోర్ ద్వారా మనకు టాప్ ఎన్ఐటీస్లో వచ్చే అవకాశం లేనప్పుడు మీకు లోయర్ ఐఐటీలోనైనా మీరు మంచి బ్రాంచ్ వస్తే, లేదా కొంతవరకు డబ్ల్యూ లాంటి బ్రాంచ్ వరకు జాయిన్ అవ్వచ్చు. అంటే చాలామందికి మిగతా అవకాశాలు ఉండక, ప్రధానంగా రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకైతే ఎస్సీ ఎస్టీ కేటగిరీ కావచ్చు, పీడబ్ల్యూడీ కేటగిరీ కావచ్చు, కొన్ని మార్క్స్ వచ్చిన, అంటే క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏదైతే కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయో దానికి అడిషనల్గా కొంత మార్కు ర్యాంక్ వాళ్ళు గెయిన్ చేయగలిగిన ఎక్స్ట్రాడినరీగా మీకు ఐఐటీలో సీట్లు రాబోతూ ఉన్నాయి. చాలా తక్కువ రేషియో ఉంటుంది కాంపిటీషన్. ప్రధానంగా గర్ల్స్కి అయితే ఐఐటీలో చాలా బెనిఫిట్ ఉంటుంది. మరి సూపర్ న్యూమరీ కూడా కలిసి వస్తూ ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ ఐఐటీలో మీరు ఆల్మోస్ట్ ఏ బ్రాంచ్ వచ్చినా చూజ్ చేసుకోవడానికి మనకు దాంట్లో అంటే టాప్ మిడిల్ ఎలాగైనా వెళ్ళొచ్చు. మళ్ళీ లోయర్కి వెళ్ళినప్పుడు లోయర్లో మరీ లోయర్ బ్రాంచెస్కి వెళ్ళే కంటే మరి అక్కడ మీకు వేరే అవకాశాలు దీనికంటే మెరుగైనవి ఉంటే అటువైపు వెళ్ళండి, కానీ లేకపోతే ఐఐటీస్ని చూజ్ చేసుకోండి. మరి మనం ఆల్రెడీ టాప్ ఐఐటీస్ ఏంటి, మిడిల్ ఐఐటీస్ ఏంటి, లోయర్ ఐఐటీస్ ఏంటి ఇచ్చాం. మరి వీటిని లాస్ట్ 5 ఇయర్స్గా వస్తున్న 10 ఇయర్స్గా వస్తున్న ట్రెండ్స్ ప్రకారం కావచ్చు, మరి అక్కడ వస్తున్న ప్లేస్మెంట్స్ కావచ్చు, అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, వాటిని బట్టి మనం వివిధ విద్యార్థుల యొక్క ఫీడ్బ్యాక్ తీసుకోవడం వల్ల కూడా మనం కొంతవరకు అనాలిసిస్ చేసి గ్రూప్స్లో పెట్టడం జరిగింది. మరి ఐఐటీలో మీకు పర్ఫెక్ట్గా అడ్వాన్స్ ర్యాంక్ వచ్చి ఐఐటీలో చేరాలనుకునే వాళ్ళు జాగ్రత్తగా ఛాయిస్ ఫిల్లింగ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. మీరు ఎంచుకునే బ్రాంచు చాలా కీలకం. చాలామంది కొంత లోయర్ ఐఐటీస్లో సిఎస్సి బ్రాంచ్ వచ్చే అవకాశం ఉన్న టాప్ ఐఐటీలో
ఈవెన్ మెకానికల్ ఇప్పుడు ఐఐటి బాంబే కానీ, చెన్నై కానీ, ఢిల్లీ కానీ, ఇట్లాంటి కాన్పూర్ కానీ ఇట్లాంటి ఐఐటీలో మెకానికల్ సివిల్ లాంటి బ్రాంచ్లకు కూడా వాళ్ళు జర్నీ అవ్వడానికి వెనకాడరు అనమాట. అంటే ఇక్కడ ఆ ఐఐటికి ఆ టాప్ 5 ఐఐటీస్కి ఆ బ్రాండ్ ఉంది. అంటే ఇక్కడ మనం పోల్చినప్పుడు మరి బ్రాంచ్ నార్మల్ బ్రాంచే కదా, సివిలే కదా, మెకానికల్ కదా అని అనుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ ఐఐటికి ఉన్న ప్రాధాన్యతను బట్టి లోయర్లో నీకు మామూలుగా వచ్చే మంచి బ్రాంచ్ వచ్చే అవకాశం ఉన్న విద్యార్థులు ఇటు ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. అంటే అక్కడ ఉన్న సోర్స్ కావచ్చు. మరి ఇట్లాంటి విషయంలో మీరు తప్పకుండా ఎక్కడైనా చాయిస్ ఫిల్లింగ్లో పెట్టినప్పుడు ప్రధానంగా ఐఐటికి సంబంధించి ఫస్ట్ మనం ప్రయారిటీలో జోసాలో ఐఐటికే మొదటి ప్రాధాన్యత ఇస్తాం. తర్వాత మాత్రమే ఎన్ఐటీస్కి ఇస్తాం, తర్వాత మాత్రమే ట్రిపుల్ ఇస్తాం, తర్వాత మాత్రమే జిఎఫ్టిఎస్కి ఇస్తాం. మరి ఇక్కడ కూడా మిక్సింగ్ ఉంటుంది. మరి అన్ని ఐఐటీస్కి ఫస్ట్ ఇస్తామంటే ఇప్పుడు జేఈ మెయిన్స్లో టాప్ ర్యాంకర్ ఉన్నాడు, 99.89% ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళు మరీ అడ్వాన్స్లో కొంత ర్యాంక్ తక్కువ వచ్చింది, వాళ్ళకు లోయర్ ఐఐటి వచ్చే అవకాశం ఉంది. అటువంటప్పుడు మరి టాప్ ఎన్ఐటీని కూడా చూజ్ చేసుకోవచ్చు, ప్లేస్మెంట్స్ రీత్యా కావచ్చు. అంటే బ్రాండ్ కోసమే మరీ ఇక్కడ ఆల్రెడీ ఆయనకు అవకాశం ఉంది టాప్ ఎన్ఐటీలో, కాబట్టి బ్రాండ్ కోసం మరి లోయర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే అక్కడ మనకున్న అవకాశాలని బట్టి బేరీజ్ వేసుకోవడం, లేదా బిట్స్లో మంచి మార్క్స్ వచ్చాయి, ఇక్కడ లోయర్ ఐఐటీస్లో కొంత లోయర్ బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంది. మరి ఐఐటి ట్యాగ్ ఉంది, బట్ అక్కడ బిట్స్ కూడా కొంతవరకు బ్రాండే, దేన్ని చూజ్ చేసుకోవాలి అనే దాని విషయంలో. ఇప్పుడు ట్రిపుల్ ఐటీ చాలామందికి ఇక్కడ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ మనకు మంచి ర్యాంక్ ఉంది, వచ్చేసింది ట్రిపుల్ ఐటీ హైదరాబాద్. ఇట్ ఈస్ ఏ వెరీ బ్రాండెడ్ ఇన్స్టిట్యూషన్, రీసెర్చ్ రంగంలో లేదా కోడింగ్లో ఎక్స్ట్రాడినరీ ఇన్స్టిట్యూషన్గా పేరుంది. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ఒకవైపు ఉంది. మరి ఇక్కడ టాప్ 10 ఐఐటీస్లో కూడా మనకు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు దేన్ని చూజ్ చేసుకోవాలి? ఇట్లాంటి పలు ప్రశ్నలు చాలామంది ఆస్పిరెంట్స్ గత 2-3 రోజులుగా అడుగుతూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి డెఫినెట్గా ఒక క్లారిటీ తీసుకున్న తర్వాతే మీరు, అంటే మనం ఇప్పుడు ఈ వేదిక ద్వారా అందరికీ అన్ని డౌట్స్ను క్లారిఫై చేయకపోవచ్చు, కానీ కొంతవరకు అక్కడ మీకు ఎక్కువ కాన్ఫ్లిక్ట్ జరిగినప్పుడు, కొన్ని మెయిన్ ఇన్స్టిట్యూషన్స్ మధ్యన ఎక్కువ సంఘర్షణ ఐఐటీస్కి మరియు ఎన్ఐటీస్కి లేదా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి జరిగినప్పుడు దానిలో ది బెస్ట్ చూజ్ చేసుకోవడానికి గైడెన్స్ అవసరం. అది కేఆర్ఏ కాదు, మీరు నచ్చిన ఏ గైడెన్స్ అయినా తీసుకోవచ్చు. కానీ మీరు తీసుకోబోయే గైడెన్స్ మీకు ఒక పరిపూర్ణమైన మార్గదర్శనాన్ని చేసేలా మీరు చూసుకోండి. మీకు ఆల్రెడీ కేఆర్ గైడెన్స్ గత 3-4 డేస్గా, అంటే లాస్ట్ 6 ఇయర్స్గా చేసింది. 3-4 రోజులుగా ఐఐటీలపై చాలా వరకు విశ్లేషణ చేస్తుంది. చాలామంది అడ్వాన్స్లో మంచి మార్క్స్ పొందిన పేరెంట్స్తో, స్టూడెంట్స్తో మాట్లాడి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తీసుకుంటూ ఉంది. విద్యార్థి యొక్క ఇంట్రెస్ట్ని బట్టి కూడా మనం బ్రాంచెస్ ప్రయారిటీ ఆర్డర్ని ఇస్తూ ఉంటాం. మరి కొందరు విద్యార్థులకు ఈసీ వైపే వెళ్తామంటున్నారు, కొందరు డబ్ల్యూ బ్రాంచ్ వైపే వెళ్తామంటున్నారు, మాకు సిఎస్సి బ్రాంచ్ వద్దని కొందరు, లేదు మాకు తప్పకుండా సిఎస్సి లేదా అలైడ్ బ్రాంచెస్ కావాలని కొందరు, ఇట్లా వేరియస్గా వారి యొక్క అభిప్రాయాన్ని వెలుగుస్తూ ఉన్నారు. మరి వారి సైకాలజీ ప్రకారం, వారి ఇంట్రెస్ట్ ప్రకారం, వారికి వచ్చిన అవకాశాల్లో ఏ అయితే బెస్ట్ వస్తుంది, ఎన్ఐటీ అయితే బెస్ట్ అవుతుందా, లేకపోతే ఐఐటీ అయితే బెస్ట్ ఉంటుందా, ఈవెన్ ట్రిపుల్ ఐటీస్ మనకు టాప్ ట్రిపుల్ ఐటీస్ ఉన్నాయి, గ్వాలియర్ కానీ, అలహాబాద్ కానీ, జబల్పూర్ కానీ, ఇట్లాంటి ట్రిపుల్ ఐటీస్లో ఎక్స్ట్రాడినరీ ప్లేస్మెంట్స్ ఉన్నాయి. మరి చూస్తే ట్రిపుల్ ఐటీ కానీ ప్లేస్మెంట్స్ చాలా లోయర్ ఐఐటీస్ కంటే ఎక్కువ ఉన్నాయి ప్లేస్మెంట్స్. మరి వాటిని కూడా బేరీజ్ వేసుకొని ఇవన్నీ క్రోడీకరించుకోవడానికి తప్పకుండా పేరెంట్స్గా మీరు కూడా కొంతవరకు దీనిపై అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మన గైడెన్స్ ద్వారా లాస్ట్ 5-6 ఇయర్స్గా ఎలాగైతే విద్యార్థులకు అత్యుత్తమైన సీట్ రావడానికి మన గైడెన్స్ శాయశక్తులా ప్రయత్నం చేసి సక్సెస్ సాధించగలిగాము. ఈ సంవత్సరం కూడా మీ అందరి కోఆపరేషన్తో విజయవంతంగా జోసా కౌన్సిలింగ్ కానీ, ఎంసెట్ కౌన్సిలింగ్ కానీ, ఆల్రెడీ చాలా ప్రైవేట్ యూనివర్సిటీస్ కౌన్సిలింగ్ కూడా ఎక్స్ట్రాడినరీ